ఈ ఖర్జూరం మనకు ఎండు ఖర్జూరము అలాగే లేతగా ఉండే పచ్చి ఖర్జూరం రెండు విధాలుగా కూడా లభిస్తుంది. ఎండు ఖర్జూరం సంప్రదాయంలో తాంబూలంలో తమలపాకులలో వక్కలు ఖర్జూరాలు ఉంచి పెద్దవారి చేతి అందిస్తే అది గౌరవ పురస్సరమైన తాంబూలం అని వారు గుర్తించేటటువంటి వారు. ఉపవాస వ్రతాన్ని విడిచిపెట్టే సమయంలో కూడా మహాశివరాత్రి లేక ఇతరములైన వ్రతాలు పాటించే సమయంలో ఈ ఖర్జూరాన్ని అరచేతిలో పెట్టుకొని ఆ పైన తీర్థం పోసి ఆ ఖర్జూరం తినడంతో ఉపవాస వ్రతాన్ని విడిచిపెట్టడం నేటి కాలంలో కూడా మనం గమనిస్తున్నటువంటి కొత్త ఆచారంగా గ్రహించినప్పుడు ఈ ఖర్జూరం దేశీయమా లేక విదేశీయమా, ఔషధ విలువలు కలిగిన కారణం చేత, సంప్రదాయపరమైనటువంటి చరిత్ర కలిగిన కారణం చేత రామాయణ భారత భాగవతాలలో కూడా ఈ వృక్షం యొక్క ప్రసక్తి ఉన్న కారణం చేత అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ వృక్షము దేశీయమే అని మనం చెప్పవలసి ఉంటుంది. 8 విధాలుగా ఉండేటటువంటి తృణ సంబంధ వృక్షాలలో ఇది ఒకటి అని మనకు అమరకోశం వివరిస్తుంది. ద్వితీయ కాండలో వనౌషధి వర్గంలో ఇది ఖర్జూర కేతకీతాళి ఖర్జూరీచ విద్రుమా అనేటటువంటి ఆ అమరకోశ శ్లోకాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే తాళవృక్ష జాతులకు సంబంధించిన వివిధములైన 8 విధాలుగా ఉండేటటువంటి మొక్కలలో ఖర్జూరం మొక్క ఒకటి అంటూ మనం తెలుసుకోవచ్చు. ఖర్జయతి రక్తపిత్తమితి ఖర్జూర ఖర్జవ్యధనే రోగాన్ని పోగొట్టేది అంటూ మనకు అమరకోశం వివరిస్తుంది. మానసిక రోగాన్ని పోగొట్టేది కనుకనే సనాతన సంప్రదాయంలో దేవతారాధన చేసే సమయంలో పరమాత్ముడికి అవసర నైవేద్యం అనగానే అంత బెల్లం ముక్క పెట్టవచ్చును లేదా ఖర్జూరం పండు నివేదనగా సమర్పించవచ్చును అంటూ శాస్త్రం అంగీకరించిన మార్గం. శ్రీరామాయణంలో అరణ్యకాండలో సీత లక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తి అలా ప్రయాణం చేస్తూ ఉండగా పంచవటి నిర్మాణం చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. పంచవటిలో సీతారామ లక్ష్మణులు నివాసం చేసేటటువంటి ఆ పరిసరాలలో విశేషంగా ఖర్జూరపు చెట్లు కూడా ఉన్నవి అంటూ వాల్మీకి మహర్షి వారు ప్రత్యేకంగా అరణ్యకాండ 15వ సర్గలో 15-16 శ్లోకాలలో సవివరంగా ఈ చెట్ల ప్రస్తావన చేసి ఉన్నాడు. కనుక అత్యంత ప్రాచీనమైన ఈ ఖర్జూరపు చెట్లు దేశీయమైనవి, భారతీయమైనవి, పోషక విలువలు కలవి, అమృతమయమైనటువంటివి అని కూడా మనం గుర్తించక తప్పదు. శ్రీనాథుడు అనేక ఇతర మహాకవులు తాంబూల సేవనం చేసేటటువంటి సమయంలో ఆ తాంబూలమును తమలపాకులను 3, 5, 7, 9 ఈ సంఖ్యలో బొత్తిగా పేర్చి దళములను చివరలను తొలగించి ఆ పైన ఖర్జూరపు పండు తొనకలను ఉంచి వాటిని తినేటటువంటి వారు అని కూడా మనకు తాంబూల సేవనం అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి వివరణ ఇలా తెలియజేస్తుంది. సనాతన సంప్రదాయంలో ఎవరికైనా ఇలా ఖర్జూరం చేతికిచ్చారు, స్నేహం కోరుకుంటున్నారు అని అర్థం. 1 కాకుండా 2 ఖర్జూరాలను అందించాలి, ఇది ప్రమాణం. వివాహం అయిన తర్వాత అమ్మాయిని వడినించడం అనేది ఒక సంప్రదాయం అని మనం గ్రహించినట్లయితే ఆ వడినించే సమయంలో కూడా మనకు ఖర్జూరాలు తప్పక గుర్తుకు వస్తాయి. బెల్లం పానకంలో ముంచిన 2 ఖర్జూరాలను ఒకదానితో ఒకటి అంటించి దారంతో చుట్టి అటువంటి వాటిని 5 సిద్ధం చేసి అమ్మాయి ఒడిలో ఆ వడిబియ్యంతో పాటుగా ఈ ఖర్జూరం పళ్ళను కూడా ఉంచడం పలు ప్రాంతాలలో మనం గమనించేటటువంటి నేటికి వ్యవహారంలో ఉన్న ఆచారం, సంప్రదాయం. అయితే ఖర్జూరం చెట్లు ఎక్కడ అంటే అక్కడ విస్తారంగా పెరగవు. అత్యుష్ణ ప్రాంతాలలో, ఉష్ణమండల ప్రాంతాలలోనే పెరిగే అవకాశం, అలాగే అతిశీతల ప్రాంతంలో కూడా అరుదుగా కొన్ని జాతులకు సంబంధించిన ఖర్జూరాలు పెరిగే అవకాశం ఉన్న కారణం చేత అనేక ప్రాంతాలలో ఖర్జూరములు, ఎండు ఖర్జూరములను సేకరించి వాటిని ఇంటిలో నిల్వ పెట్టుకొని వాటిని వినియోగించడం మనం నేటికి గమనించేటటువంటి అంశం. అతిదాహత అనేటటువంటి ఇబ్బంది కలవారు,
జ్ఞాపక శక్తి బాగా తక్కువగా ఉన్నది అనేటటువంటి ఆలోచన కలవారు గణపతిని పూజించి ఆ గణపతికి ప్రీతికరంగా ఖర్జూరములను నివేదనగా సమర్పించి వాటిని ఆహార పదార్థాలలో లేక ప్రసాదంగా స్వీకరించిన యెడల జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. బెల్లం పానకంలో ఖర్జూరమును ఉంచి అమ్మవారి సన్నిధానంలో ఉంచి నివేదనగా సమర్పించి అనంతరం ఈ బెల్లం పానకంలో ముంచి ఆరబెట్టిన ఈ ఖర్జూరపు తొనకలను మహిళలకు బహుమానాలుగా అందిస్తే సొంత ఇంటికల సాకారం అవుతుంది. అలాగే త్రిమధురం అనేటటువంటి పేరిట సౌందర్య లహరి పారాయణ చేసే సమయంలో సమర్పించవలసిన నైవేద్యాలలో అరటిపండు, తేనె, ఖర్జూరం ముక్కలు ఇది ఒక ప్రత్యేకమైన సాధనా మార్గం అని కూడా ప్రాచీనులు తెలియజేస్తారు. అమ్మవారిని పంచకోణములు, చతుష్కోణములు అనే క్రమంలో రెండింటినీ కలిపి నవకోణాకృతిగా 96 కోణములలో ఉండేటటువంటి మహాస్వరూపిణిగా శక్తి రూపిణిగా ఉపాసన చేసే సాధకులంతా కూడా అమ్మ అనుగ్రహం సులభంగా కావాలి, ఆషాఢ మాసంలో అమ్మ అనుగ్రహం సులభంగా కావాలి, ఆశ్వీజ మాసంలో అమ్మ అనుగ్రహం సులభంగా కావాలి అంటే అమ్మవారికై ప్రీతికరంగా ఇలా త్రిమధురము ఖర్జూరముతో మేళవించిన నివేదన సమర్పించాలి. అలాగే ఖర్జూరములతో మాలిక సిద్ధం చేసి అమ్మవారికి ప్రీతికరంగా శాకంభరి అలంకారం చేసే సమయంలో గళసీమలో అలంకరించినట్లయితే అమ్మ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు మనకు సంప్రాప్తమవుతాయి అని కూడా ప్రాచీనులు విశేషంగా సాధన క్రమంలో తెలియజేసేటటువంటి వారు. మార్కండేయ పురాణాంతర్గతమైన చండీ హోమం నిర్వహించేటటువంటి సమయంలో సప్తశతి అద్భుతంగా అందరూ కూడా చెప్పేటటువంటి మహామంత్రయాగ సంబంధితమైనటువంటి శ్లోక సంచయం. ఇందులో ఉండేటటువంటి 13 అధ్యాయాలలో ప్రథమ చరిత్రం, మధ్యమ చరిత్రం లేక ఉత్తమ చరిత్రం ఈ విధంగా 3 విధాలుగా ఉండేటటువంటి ఈ విభాగాలలో ప్రతి అధ్యాయానికి సంబంధించిన ఇదం పూర్ణాహుతి నమ స్వాహ అంటూ చెప్పేటటువంటి ఆ పూర్ణాహుతిలో సమర్పించేటటువంటి ద్రవ్యం ఖర్జూరం పండు. అమ్మకు చాలా ప్రీతిదాయకమైనటువంటి ఈ ఖర్జూరం పండు సమర్పించినట్లయితే ఖర్జూర ఆహుతిం ఇదన్న మమ అంటూ సమర్పించినట్లయితే నమస్వాహ అంటూ సమర్పించినట్లయితే అమ్మ అనుగ్రహంతో స్వంత ఇంటికల సాకారం అవుతుంది. ఇల్లు కావాలి, ఇంటిలో ఉండే వారందరి మధ్య ఆత్మీయతానుబంధం దృఢతరం కావాలి, మనుషుల మధ్య కోపతాపాలు తగ్గిపోవాలి, ప్రేమ సౌహార్ద్రత ఆత్మీయ భావాలు పెరగాలి, మనుషుల మధ్య దూరం పోవాలి, దగ్గరతనం కావాలి అనే వారంతా కూడా తప్పనిసరిగా ఆత్మీయులకు అందించవలసినటువంటి పండు ఖర్జూరం పండు. ఈ ఖర్జూరం మొక్కను ఇంటిలో కూడా పెంచుకొనవచ్చు. ప్రత్యేక పరిస్థితులు మనం కల్పించినట్లయితే ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా ఇంటికి శోభాయమానంగా ఉండేటటువంటి ఈ ఖర్జూరం పండుకు ఒక వశీకరణ శక్తి ఉంటుంది. భూమి ఆకర్షణ శక్తితో పాటుగా వశీకరణ శక్తి విశేషంగా ఉన్న కారణం చేతనే దేవీ సంబంధితమైన సమస్త యజ్ఞాలలో సమస్త క్రియాకలాపాలలో ఖర్జూరాన్ని తప్పనిసరిగా వినియోగిస్తారు. ఇంతటి విలువలు కల అమృతమయమైనటువంటి అద్భుతమైనటువంటి ఖర్జూరం గురించి తెలుసుకున్నాం కనుక ఖర్జూరం దేశీయమైన వృక్షం, రామాయణ విలువలతో కూడుకున్న వృక్షం, మనదైన వృక్షం, మనదే అయిన వృక్షం. వృక్షాన్ని కాపాడుకుందాం. వృక్ష సంపదలను పెంచి పోషించినట్లయితే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం.